దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకతలు అనే ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాము. దేవుని అంగీకరించిన మనలో కొన్ని ప్రత్యేకతలంటి మరి ఉన్నాయి అన్న సంగతి మనము గమనించుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో చూడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనకు ఒక నూతనమైన జన్మ అనుభవం అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు. కనుక నూతనమైన జన్మ అనే అనుభవంతో మనము కొనసాగుతుంటాంటాము. నూతనమైన మనసు, నూతనమైన ఆలోచన, నూతనమైన ఒక ప్రత్యేకత, ఒక నూతనముగా మనము తయారు చేయబడతాము. ఒక నూతనముగా మనము తీర్చబడతాము గనుక దేవుని యొక్క రాజ్యములో కూడా మనకు ఒక స్థలం అనేది ఉన్నది. ఒకరు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించని వ్యక్తులకు ఒక దేవుని రాజ్యం అనేది, ఒక నిరీక్షణ అనేది మరి లేని పరిస్థితులు గనుక మనం అంగీకరించాం గనుక మనకు దేవుని యొక్క రాజ్యం అనేది ఉన్నది అన్న సంగతి మనము గమనించగలము. అదేవిధంగా మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్లయితే, 3వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందు. అంటే మన జ్ఞానం అనేది అభివృద్ధి, యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తులలో అభివృద్ధి అనేది కనబడతా ఉంటది. జ్ఞానం అనేది అభివృద్ధి. బయటి ప్రపంచంలో ఉన్న వారికన్నా మన జ్ఞానము ఆత్మీయముగా అభివృద్ధి అనేది కనబడతా ఉంటది. బయటి ప్రపంచంలో ఉన్న జ్ఞానము కన్నా ఈ జ్ఞానము శ్రేష్టమైనది, ఈ జ్ఞానము విలువైనది, ఈ జ్ఞానము మంచి పేరు తెచ్చేది. కనుక బయటి ప్రపంచంకు ఒక సైంటిస్టు, ఒక మరి సాఫ్ట్వేర్కు ఉన్న జ్ఞానం కన్నా బైబుల్ జ్ఞానం చాలా గొప్పది. కనుక మనము ఈ అభివృద్ధి అనేది యేసు ప్రభులో మనకు అభివృద్ధి అనేది, జ్ఞాన అభివృద్ధి అనేది కనబడతా ఉంటది. అదేవిధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనములో శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా, ఆభరణతో అలంకరించుకొని పెళ్లి కుమారు రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రము, రక్షణ అనేది యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తులకు లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక నిరీక్షణ లేదు. కానీ రక్షణ వస్త్రం, యేసును అంగీకరించిన వారికి రక్షణ వస్త్రం అనేది దేవుడు ధరింపజేస్తాడు. అప్పుడు ఏమైతుంది అంటే, మనము ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని దూతలు మనలో కాపలిగా ఉంటారు, కాపాడుతూ వస్తా అంటారు. మనం రక్షించబడుతుంటా అంటాము. దేవుని యొక్క స్తోత్రాలు. కనుక క్రైస్తవ జీవితంలో ఒక నూతన జన్మ అనే ప్రత్యేకత ఉన్నది, ఆత్మీయ ఎదుగుదల ప్రత్యేకత ఉన్నది, రక్షణ వస్త్రం అనేది ఒక ప్రత్యేకత మనకు కలిగి ఉంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయుడి. అంటే మనము ప్రకాశించే జీవితం మనకు, అంటే క్రైస్తవులంలో ఒక ప్రకాశించే, ఒక ప్రత్యేకమైన జీవితం ఉన్నది. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభువును అంగీకరించిన వారికి ప్రకాశించే జీవితం లేదు. ఎందుకంటే వారే చీకట్లు ఉన్నారు కనుక మరి ఇంకోరిని కూడా అది వెలుగులోకి నడిపించలేరు గనుక, మనము ప్రకాశించే జీవితం ఉన్న గనుక మనము ప్రకాశిస్తే ప్రత్యేకత మనకు దేవుడు మనకు అనుగ్రహించును. మనకు నూతన జన్మ, ఆత్మీయ ఎదుగుదల, రక్షణ వస్త్రము, ప్రకాశించే జీవితము. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనంలో ఏమున్నదంటే, వాన కురిసి గాలి వచ్చి గాలి విసిరి ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడినది, అది పడవేయబడలే. అంటే గట్టి పునాది. మన జీవితంలో యేసుక్రీస్తు అంగీకరించిన వారికి మనకు ప్రత్యేకత ఏంటంటే, మన పునాది గట్టి ఉంటది. బయట ప్రపంచం వస్తే, శ్రమలు వస్తే, శోధనలు వస్తే కొద్దిమంది సూసైడ్ చేసుకుంటారు, ఉరి పెట్టుకుంటారు, చనిపోతారు. కానీ మనము క్రీస్తు అనే బండ మీద మన ప్రత్యేకత ఉన్నది కనుక మనకు శ్రమలు అందరికి వచ్చినట్టు వస్తాయి, కానీ మనము పడకుండా
మనము బండ మీద కట్టిన మన కుటుంబము యేసు మీద పునాది వేయబడ్డది గనక మనము మరి గట్టి పునాది మీద ఉండగలము. కనుక మన క్రైస్తవ జీవితం యొక్క ప్రత్యేకత ఏంటిది? మొదటి నూతన జన్మ ప్రత్యేకత, ఈ ఆత్మీయ ఎదుగుదల ప్రత్యేకత, రక్షణ వస్త్ర ప్రత్యేకత, ప్రకాశించే జీవితము. మన పునాది గూడా బండ మీద కట్టబడ్డ పునాదిగా ఉంటది. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే 24వ అధ్యాయము 32వ వచనంలో, మరియు ఇద్దరు మనుషులతో కూడా చంపడకు తేబడి వారు నేరము చేసినవారు. లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు ఆయనకు బోధ మనకు పరచుచున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అని ఒకరితోగడు అంటే సహవాసం. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినాక లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్ వేరే ఉంటది. లేఖనానుసారమైన సహవాసం మనకుంటది. మంచి సహవాసం దొరుకుతది. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్లయితే మంచి సహవాసం ఉంటది. దేవుని వాక్యము, దేవునికి సంబంధించిన మాటలు, దేవునికి సంబంధించిన వాటి విషయంలో మనము ఎక్కువ కలిసి ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 31వ వచనము 1వ వచనంలో ఏమున్నదంటే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదుల్లో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము నిజముగా సత్యమందు మనము సత్యమందు నిలిచిన వారము అంటే మనము ఇంతకుముందు యేసు ప్రభువును అంగీకరించినప్పుడు అసత్య జీవితంలో జీవించే వాళ్ళం గనుక అది అంతా మంచి అనుకున్నాం, కానీ ఇప్పుడు సత్యమందు జీవించిన వాళ్ళంగా ఉంటాం గనుక మరి దేవుని యొక్క వాక్యమందు మనము నిలిచిన వ్యక్తులుగా ఉంటాము. ఒక నూతనమైన అభ్యాసమును మనము చేయడానికి అవకాశం అవుతుంది. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, కొలసి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం 2వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరి పరులై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞత చెల్లించుట యందు విస్తరించు ఆయన యందు నడుచుకునుడి. అంటే ఒక మంచి నడత. ఎలాంటి నడత అట? కృతజ్ఞతలు, స్థిరమైన విశ్వాసము. కనుక కృతజ్ఞతలు, స్థిరమైన విశ్వాసం చేత మనము ఒక మంచి నడత నడిచే ప్రత్యేకత కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన దాంట్లో మనకు ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. మనకు యేసుక్రీస్తును అంగీకరించుటే నిత్య జీవము. కనుక క్రైస్తవుల యొక్క ప్రత్యేకత ఏంటంటే నిత్య జీవం అనేది ఒక నిరీక్షణ ప్రతి క్రైస్తవులకు ఉంటదు. దేవునికి స్తోత్రాలు. కనుక యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మనకు కూడా నిత్య జీవం అనేది యేసుక్రీస్తు ప్రభు మనకు సిద్ధపరిచి పెట్టింది. కనుక క్రైస్తవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము యేసును అంగీకరిస్తే నూతనంగా జన్మించిన వ్యక్తులమైతాము. ఆత్మీయంగా ఎదుగుదల, రక్షణ వస్త్రము, ప్రకాశించు జీవితము, పునాది బండ మీద కట్టబడ్డ పునాది వంటి అంటే శ్రమలన్నిటి మనకే వచ్చిన కానీ మనం పడిపోము. లోకస్తులైతే పడిపోతారు, చనిపోవడానికి ఇష్టపడతారు, కానీ మనం పడిపోము. తర్వాత యేసు ప్రభుని అంగీకరిస్తే మంచి సహవాసం మనకు దొరుకుతుంది. యేసు ప్రభుని అంగీకరిస్తే ఒక మంచి అభ్యాసం మనం చేస్తాము. మంచి నడత, అటు ఇటు తొలగకుండా, పాపములకు పోకుండా, పాపము తెలుసు, పరిశుద్ధి తెలుసు కనుక మంచి నడత మనం నడుస్తూ ఉంటాం. మనకు మంచి విజయం కూడా ఎప్పుడు చూసినా కానీ సమస్యలలో మనం ప్రార్థన చేసి విజయాన్ని పొందుకుంటా అంటాము. తర్వాత మనకు లాస్ట్కు నిత్య జీవం అనేది మనకు దొరుకుతుంది. కనుక మన విశ్వాస జీవితంలో క్రైస్తవం యొక్క ప్రత్యేకత అనేది మనం తెలుసుకున్నాం కనుక ఇన్ని ప్రకారాలుగా మనం జీవించడానికి సిద్ధపడదాం, ఇష్టపడదాం, దేవుని కృపకు పాత్రమవుదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.